హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని అయితే తయారు చేసుకుంటున్నాం. అది కూడా గోధుమ పిండితో మనము చల్లగా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా మనము అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా అయితే స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ రెసిపీని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా మనం ఈ గోధుమ పిండి స్వీట్ రెసిపీని అయితే తయారు చేసుకోవడానికి ఇలా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఇలా ఈ పెనం మనకు కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. ఇలా ఇందులోకి నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 3 స్పూన్ల దాకా గోధుమ పిండి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము ఈ గోధుమ పిండి అంతా మనకు ఈ నెయ్యిలో అంతా చక్కగా వేగేంత వరకు ఈ విధంగా అంతా మనము చక్కగా కలుపుకుంటూ మాడిపోకుండా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ గోధుమ పిండిని మనము ఫ్రై చేసుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎండలు కూడా స్టార్ట్ అయిపోయేసాయి కదా, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే అలానే మనము బయట నుంచి ఎప్పుడన్నా ఇంట్లోకి రాగానే ఐస్ క్రీమ్ అవి ఇవి తినకుండా హెల్తీగా ఇంట్లోనే ఈ విధంగా ఒకసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలకైతే చల్లగా సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. అసలు మనం ఈ రెసిపీని గోధుమ పిండితో చేస్తామని మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ రెసిపీ అయితే గోధుమ పిండి స్వీట్ రెసిపీ అనేసి అని కూడా అస్సలు నమ్మరు, అంత బాగుంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, గోధుమ పిండి అంతా మనకు చక్కగా వేగిపోయింది కదా. ఇలా అంతా కాస్త బబుల్స్ వచ్చి గోధుమ పిండి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా అంత చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్ దాకా కాచి చల్లార్చుకున్న పాలు ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఈ పాలు ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి అంతా ఎక్కడ కానీ ఉండకట్టకుండా ఇలా అంతా మనము గరిటతో అంతా బాగా కలుపుకుంటూ ఈ పాలల్లోకంతా ఈ గోధుమ పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఈ పాలంతా ఒకేసారి వేయకుండా ఒకసారి మనము కొద్దిగా పాలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మరికొద్దిగా పాలు ఇందులోకి వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా మనము చక్కగా కలుపుకుంటూ ఈ గోధుమ పిండితో మనము కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ గోధుమ పిండి కస్టర్డ్ అంతా మనకు బాగా ఉడికిపోయింది కదా. ఈ విధంగా అంతా ఉడికిపోయిన తర్వాత కాస్త ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1 కప్పు దాకా పంచదార వేసుకోవాలి. ఇలా ఈ పంచదార వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనకు చక్కగా ఉడికిపోయి కలర్ కూడా కాస్త చేంజ్ అయింది కదా. ఈ విధంగా అంతా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇలా ఇందులోకి వెనిలా ఎసెన్స్ అన్న వేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇందులోకి మీరు కావాలంటే 2-3 ఇలాచీలు కూడా దంచుకొని వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకొని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ గోధుమ పిండి కస్టర్డ్ మనకు ఇలా వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. మరీ అంత పలుచగా కాకుండా మరీ అంత తిక్కుగా కాకుండా ఇలా మనకు ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ మనకు కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇలా మనము గరిటెతో కలుపుకోవాలి. అలానే ఈ గోధుమ పిండి కస్టర్డ్ని వదిలేసామనుకో పైన కాస్త మీగడ కట్టినట్టు అయిపోతుంది. అందుకని మనం ఇలా కాస్త వీడియోలో చూపించిన విధంగా ఇలా అంతా మనము కలుపుకుంటూ గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకోవాలి. ఈ లోపల మనము ఒక 5 బ్రెడ్ స్లైస్లు తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్కి ఇలా సైడ్లో ఉన్న అంచులన్నీ కట్ చేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఇలా మనం ఈ బ్రెడ్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఒక సర్వింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోధుమ పిండి కస్టర్డ్ని వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక లేయర్ దాకా ఇలా మనం ఈ గోధుమ పిండి కస్టర్డ్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఇలా మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటిగా ఇందులోకి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము ఈ బ్రెడ్ పీసెస్ అంతా ఇలా మనము పైనుంచి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పీసెస్ అలానే కాజు వేసుకోవాలి. ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక లేయర్ లాగా మనం తయారు చేసి పెట్టుకున్న గోధుమ పిండి కస్టర్డ్ని వేసుకోవాలి. చూసారు కదండి, గోధుమ పిండి కస్టర్డ్ అంతా వేసుకున్న తర్వాత అలానే మిగిలిన బ్రెడ్ స్లైస్లు కూడా ఇలా మనము పైనుంచి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ బ్రెడ్ స్లైస్లు అన్ని పెట్టుకున్న తర్వాత పైనుంచి సేమ్ అదే విధంగా బాదంలు అలానే కాజు వేసుకున్న తర్వాత మిగిలిన గోధుమ పిండి కస్టర్డ్ మొత్తం వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత పైనుంచి ఇలా మరికొద్దిగా కాజు బాదం వేసుకోవాలి. అలానే మనకు కాస్త కలర్ఫుల్గా కనిపించడం కోసం టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. అలానే ఇందులో మీకు కావాలంటే ఎండు ద్రాక్ష అలానే పిస్తా పప్పులు కూడా వేసుకోవచ్చు.
చూసారు కదండీ! ఈ విధంగా మనము అన్నిటిని వేసుకున్న తర్వాత ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ స్వీట్ రెసిపీని మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండీ! ఈ విధంగా గనుక పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే చల్లగా సర్వ్ చేయండి. ఈ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ కావాలని అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అన్నీ ఇంట్లో ఉండే వాటిలతోనే ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా! ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి.